దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. ఏమండి, కొంతమంది కేకలు వేయనవరు, ప్రార్థన చేయనవరు, అరవనవరు, దేవుని సందులో విజ్ఞాపన చేయనవరు, ప్రార్థన చేసేవాళ్ళకి ఆటంకాలు ఎన్నో కలుగుతాయి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, విశ్వాసం పెరగాలే కానీ తగ్గకూడదు. స్తోత్రం కలుగును గాక. అతను గద్దించే కొలది ఏం చేశాడట? మరి ఎక్కువగా కేకలు వేశాడట. స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన జీవితం అలాగ ఉండాలి. ఎవరైనా వచ్చి నిన్ను నిరుత్సాహపరిచి ఒక మాట మాట్లాడితే మళ్ళీ ఇంకో గంట ఎక్కువ చేసేయాలి ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఎవరైనా నిన్ను తిడితే, ఏదైనా నిన్ను మాట అంటే, ఎవరైనా నీ విశ్వాస జీవితాన్ని కించపరిస్తే, లేనిపోని మాటలు మాట్లాడితే సర్దుకుని వెళ్ళిపోకూడదు. అరే ఇలాంటి వాళ్ళ దగ్గర ప్రార్థన చేయటం ఎందుకురా, నా ప్రార్థన మానేస్తాను అనకూడదు. అక్కడే మన విశ్వాస జీవితంలో ఆసక్తిని ఇంకా పెంచుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరేమన్నా పర్వాలేదు, యేసును మాత్రం నేను విడిచిపెట్టేది లేదు. ఎవరెన్ని గద్దించినా, ఎవరెన్ని కేకలు వేసినా, ఎవరెన్ని ఆటంకాలు పెట్టినా, ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఎవరెంత సణిగినా, ఎవరెంత గొణిగినా, ఎవరెంత నన్ను వెనక లాగినా, వెనక్కి ఎట్టి పరిస్థితుల్లో తగ్గుది లేదు. దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టే వరకు, స్వస్థపరిచే వరకు ఆయనను విడిచిపెట్టేదే లేదు. స్తోత్రం కలుగును గాక. అలాంటి పట్టుదల కలగాలి. ఆమేన్. ఏమన్నా ఆటంకాలకు వెనక్కి వెళ్ళిపోకూడదు. ఆటంకాలకు వెనక్కి వెళ్ళిపోయేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. శ్రమలకు వెనక్కి వెళ్ళిపోయేవాడు నిజమైన విశ్వాసి కాదు. యేసును పట్టుకోవాలనుకున్నావు, పట్టుకునే వరకు వదలకూడదు. స్తోత్రం చెప్పండి. కొంతమందికి చదువులో ఈ గోల్ ఉంటుంది, ఇది కొట్టాలంటే కొట్టాలంతే. ఈ ఉద్యోగం నేను సంపాదించే వరకు వదలు. రాత్రి పగల్లో పుస్తకాలు పిచ్చోళ్ళలాగా అలాగే చదువుతూ ఉంటారు కొంతమంది. నిజంగానే అనుకున్న గురికి చేరిపోతారు కొంతమంది. వారి ఉద్యోగ జీవితంలో, వారి వ్యాపార జీవితంలో ఈ స్థాయికి వెళ్ళాలని పట్టుదల పట్టి ఎలాగైనా స్థాయికి వెళ్ళిపోవాలని గురి కలిగి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓ మాట చెప్తున్నాను, ఇదే పట్టు ఎక్కడ ఉండాలో తెలుసా? యేసు నా దగ్గరకు రావాలి, యేసు నా జీవితంలో అద్భుతం చెయ్యాలి, యేసుని నేను కలుసుకోవాలి, ఈరోజు యేసు దగ్గరికి ఎలాగైనా వెళ్ళిపోవాలి అన్న విషయంలో ఇదే పట్టుదల విశ్వాసికి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరు గద్దించినా, ఎవరు మాట్లాడినా, ఎవరు కేకలు వేసినా, ఎవరు ఊరకుండమని చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా తిట్టినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి హింసించినా, బాధలు పెట్టినా, మన విశ్వాస జీవితం చెక్కు చెదరకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసం పెరగాలి తప్ప, చెప్పండి గట్టిగా, కేకలు పెరగాలి తప్ప, గట్టిగా చెప్పండి, ప్రార్థన పెరగాలి తప్ప, విజ్ఞాపన పెరగాలి తప్ప తగ్గకూడదు. స్తోత్రం కలుగును గాక. ఈ గుడ్డివాడు నేర్పించిన సందేశం అది. ఆమేన్. ఈ గుడ్డివాడు నేర్పిస్తున్న గొప్ప పాఠం అది. వారు ఊరకుండమని కేకలు వేస్తుంటే మరి ఎక్కువగా, స్తోత్రం కలుగును గాక. ఊరుకోండి, మీరు అన్నీ పొందేసుకున్నారు ఆయన పక్క నుండి. గుడ్డోడి కింద ఏడుతుంటే నాగవాళ్ళు మీకేం తెలుసురా, ఏమనుకున్నాడో తెలియదు కానీ ఇంకా కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా. మొదటేమో సీస్కెళ్ళి వేసాడు, తర్వాత జీకి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. మొదట ఒక రేంజ్లో ఉన్నాడు, తర్వాత ఇంకో రేంజ్కి వెళ్ళిపోయాడు, హై రేంజ్కి వెళ్ళిపోయాడు. అతని కేక ఎలాగైనా సరే యేసుకు వినపడాల్సిందే అని పట్టుదల పట్టాడు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అనుకున్నాడు, యేసును చేరుకోగలిగాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చాలామంది క్రైస్తవుల్లో, చాలామంది విశ్వాసాలు ఎక్కడ లేని మొహమాటాలు ఎక్కడ వస్తాయంటే ప్రార్థన దగ్గరే వస్తాయి. పక్కనోడు ఏమనుకుంటాడు, కొంచెం నోరు తెరిస్తే నా సౌండ్ వింటే పక్కనోడు ఏమనుకుంటాడు. పక్కనోడు సంగతి ఎందుకమ్మా, పక్కనోళ్ళ సంగతి ఎందుకు మనకి?
పైనోడి సంగతి కావాలి మనకి. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళ సంగతి ఆలోచించకండి. పక్కన నా స్వరం వినేస్తాడేమో నోరు మూసి కూర్చుంటే నీ స్వరం వెళ్ళాల్సిన ఆయన దగ్గరికి వెళ్ళదు. ఎవరి గురించి ఆలోచించకూడదు, అసలు ఎవరి గురించి ఆలోచించకూడదు. మందిరంలోకి వచ్చాక నువ్వు నీ ప్రభు అంతే. ఆమెన్. నేను నా ప్రభు. ఆమెన్. మనము మన ప్రభు. ఆమెన్. ఇక పక్కన వాళ్ళు యువతలోళ్ళు వీళ్ళు ఇవన్నీ ఇక పట్టించుకోకూడదు. లోపలికి వచ్చిన తర్వాత ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో ప్రార్థించాలి, లీనమైపోవాలి, కలిసిపోవాలి. ఇక కష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ మర్చిపోవాలి. ఎవరు ఏమనుకుంటున్నారో అన్నీ ప్రక్కన పెట్టేయండి. ఆత్మతో కూడా నీ ఆరాధన యేసయ్య సన్నిధి నీలోకి తీసుకొస్తుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆటంకాలను అధిగమించాడు. చెప్పండి మాట. మనం కూడా ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి. అందరూ చెప్పండి. 1, పోనివ్వలేదు, మనం కూడా పోనివ్వకూడదు. 2, విజ్ఞాపన చేశాడు, మనం కూడా. 3, ఆటంకాలు అధిగమించాడు, మనం కూడా ఆటంకాలు అధిగమించాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 4వది, పాత వాటిని విడిచిపెట్టాడు. చెప్పండి మాట. మనం కూడా విడిచిపెట్టాలి. చెప్పండి. యేసు దగ్గరకు వచ్చే ముందు ప్రతి ఒక్కరి జీవితంలో జరగాల్సిన కార్యం ఏంటంటే పాత అన్ని తీసి బయటపడేయాలి. ఆమేన్ చెప్పండి. ఆ వ్యక్తి ఏం చేశాడు? మార్కు 10:50. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఏం పడేశాడు? కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకు పడేసి ఉంటాడు? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మురికిది, పాతది యేసే దగ్గర తీసుకొస్తే అది వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. నా చేతిలో ఉన్న ఈ బట్టతో ఇక నాకు పని లేదు. వెంటనే ఏం చేశాడు? దాన్ని పాడేశాడు. దేవునికి స్తోత్రం. ఉండకూడని అన్నీ విసిరేసి రావాలి ప్రభు దగ్గరికి. ఆమేన్ చెప్పండి. ఉండకూడని పాత స్వభావాన్ని విడిచిపెట్టి యేసే దగ్గరికి రావాలి. తీసివేయాల్సిన ప్రతి పాత గుడ్డను పడేయాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. స్వస్థత పొందిన తర్వాత, దేవుని కార్యాలు చూచిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక లోపల పాత స్వభావం, ప్రోత స్వభావం మనలో ఉండడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళీ అదే మురికేసుకుని వచ్చేస్తారు కొంతమంది యేసే దగ్గరికి. మురికి ఉండకూడదు ఇక. ఏమండి? యేసే దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, పరిశుద్ధం అయిపోయిన తర్వాత ఇక మరలా పాత గుడ్డలు, పాత స్వభావం, పాత ఆలోచన, పాత తలంపులు, పాత క్రియలు పట్టుకుని యేసు దగ్గరికి రాకూడదు. అవన్నీ పారవేయాలి. చెప్పండి మాట. అవన్నీ ఏం చేశాడు? గుడ్డోడు పారవేశాడంట, విసిరేశాడంట. విసిరేయాలిక. ఏమంటే అది కావాలి ఇది కావాలనుకోకూడదు. యేసయ్య దగ్గరకు వస్తున్నప్పుడు శుభ్రంగా రావాలి. స్తోత్రం కలుగునుగా. ఆ పాత గుట్టలు ఎందుకు? మురికి గుట్టలు ఎందుకు? యేసయ్య దగ్గరికి మురికి స్వభావం ఎందుకు? చాలామంది ఆరాధించేవారు, స్తుతించేవారు జీవితంలో ఇలాంటి మురికి ఉండిపోతుంది. ఓ పక్కన మురికి పెట్టుకుంటున్నారు, ఓ పక్కన స్తోత్రాలు చెప్తున్నారు, స్తుతులు చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్త. అద్భుతాలు పోగొట్టుకుంటున్నావు, ఆశ్చర్యకార్యాలు పోగొట్టుకుంటున్నావు. పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఇంటి దగ్గరేమో బూతులు మాట్లాడి మందిరంలోకి వచ్చి భాషలు మాట్లాడుతున్నావేమో. వదిలిపెట్టేయి. ఆ పాత స్వభావాలన్నీ విడిచిపెట్టేయి. అందరిని నిందించి, అందరినీ మాట్లాడి, అందరిని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి, నీ నోటితో పాపం చేస్తూ, నీ నోటితో అవివేకంగా ప్రవర్తిస్తూ మరలా అదే నోరు పట్టుకొచ్చి దేవా నీకు స్తోత్రం అని స్తోత్రం చెప్తున్నావేమో. ఒకే పంపులో నుండి 2 రకాలైన జలాలు రావు అని రాశాడు కదా. ఒక నోట్లో నుండి 2 వచ్చేస్తున్నాయి. ఇంటికాడేమో భయంకరమైన దెబ్బలాటలు మాట్లాడి, గొడవలు పెట్టుకుని, బూతులు మాట్లాడి, శాపవచనాలు పలికి మళ్ళీ గుళ్ళోకి వచ్చి చెప్పండి. ఎక్కడికి వెళ్తాయి మాటలు? ఎక్కడికి వెళ్తాయి స్తుతులు? ఎక్కడికి వెళ్తాయి స్తోత్రాలు? ఎక్కడికి వెళ్తాయి ఆరాధన? పాత గుడ్డలు పారేయాలి. స్తోత్రం కలుగును గాక. పాత స్వభావం విడిచిపెట్టాలి. స్తోత్రం కలుగును గాక. నిర్మలమైన మనసుతో దేవుని ఆరాధించాలి. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన జీవితంతో ప్రభువుని కనపరచాలి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. ఎలాంటి మనసుతో ఆరాధిస్తున్నావు? ఎలాంటి మనసుతో స్తుతిస్తున్నావు, స్తోత్రిస్తున్నావు? కొంతమంది పురుషులకి దేవుడు అంటే ఎంత భయమో. ఏమండి?
శనివారం రాత్రి ఫుల్గా తాగేసి పడుకుంటాడు, ఆదివారం పొద్దున్నే వచ్చి ఆహాహాహా లేలుయా ఒకే నోట నుండి 2 రకాలైన జలాలు వచ్చేస్తున్నాయి. సిగరెట్లు, పాన్పరాగులు, మందు, చెడు వ్యసనాలు అన్నీ బయట బాగానే పనిచేస్తాం. వాళ్ళు గుళ్ళోకి రాగానే ఒక నూతనమైన వాతావరణం. ప్రభు దగ్గర నడవ, ఇలాంటి క్రియలన్నీ విడిచిపెట్టాలి. పాతవన్నీ బయట పారేయాలి, కొత్త మనసుతో ప్రభు దగ్గరికి రావాలి. స్తోత్రం కలుగును గాక. పాత రోత స్వభావాలన్నీ విడిచిపెట్టుకొని ప్రభు దగ్గరికి వస్తేనే ప్రభు ఆశీర్వాదాలు పొందుకుంటాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రభువులో ఉన్నవాడు నూతన సృష్టిగానే ఉండాలి. ఇక కళ్ళు చూపులన్నీ వేరుగా ఉండి, తలంపులన్నీ వేరుగా ఉండి, ఆలోచనలన్నీ వేరుగా ఉండి, క్రియలన్నీ వేరుగా ఉండి మళ్ళా ప్రభు దగ్గరకు వచ్చి దావీదు కుమారుడు అని కేకలు వేస్తే అద్భుతాలు జరగవు. సొమే విడిచిపెట్టండి, పాత గుడ్డలన్నీ పాడేయండి. దేవుని దగ్గరికి మంచి స్వభావంతో, క్రొత్త స్వభావంతో, నూతన స్వభావంతో రండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. 1 సమయం పోనేయలేదు, మనం కూడా పోనివ్వకూడదు. 2 విజ్ఞాపన చేశాడు, మనం కూడా విజ్ఞాపన చేయాలి. 3 ఆటంకాలు అధిగమించాడు, మనం కూడా ఆటంకాలు అధిగమించాలి. 4 పాత వాటిని విడిచిపెట్టాడు, మనం కూడా విడిచిపెట్టాలి. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ జరిగిన తర్వాత, దేవుడు అద్భుతం చేసిన తర్వాత జరగాల్సిన ఇంకొక 3 మాటలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 1 అద్భుతాన్ని బట్టి దేవునిని మహిమపరిచాడు. చెప్పండి, అద్భుతాన్ని బట్టి. కొంచెం గట్టిగా చెప్పండి. 18:43 వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు. చాలు, స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. చూపు పొందిన వెంటనే ఏం చేశాడు? దేవునిని మహిమపరచు. అద్భుతం పొందిన వెంటనే ఏం చేయాలి? దేవుని మహిమ. గట్టిగా చెప్పండి. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకోవాలి కానీ దేవుడిని మాత్రం స్తుతించకూడదు కదా. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఏదైనా ఒక అద్భుతం జరిగితే మొత్తం ఊళ్ళో అందరికీ తెలుస్తుంది కానీ తెలియదు ఒకళ్ళకే. చేసిన అద్భుతం చేసిన దేవునికి తెలియదు. ఆయన దగ్గరికి రారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, స్తోత్రాలు చెప్పరు, దేవునికి కృతజ్ఞత కానుకలు ఇవ్వరు, ప్రభువుని మహిమపరచరు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 103వ కీర్తనలో దావీదు చెప్తాడు, నా ప్రాణమా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. దేవుడు ఏ ఉపకారము చేసినా వెంటనే కృతజ్ఞతలు చెల్లించడం విశ్వాసి యొక్క బాధ్యత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృతజ్ఞత లేనోళ్ళని కూడా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. 10 మంది కుష్టి రోగులు వచ్చి యేసు దగ్గర బాగుపడి వెళ్ళిపోయారు. ఒక్కడే వెనక తిరిగి వచ్చి, ప్రభువా నీకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే, యేసు ప్రభువు నువ్వు వచ్చావురా సంతోషం అనలా. మిగిలిన వారు ఎక్కడున్నారు? వాళ్ళేరి అంటే దేవుని మనసులో ఎవరున్నారు? కృతజ్ఞత లేనోళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. అరే, కృతజ్ఞత కలిగి 10 మంది బాగుపడితే ఒక్కడవే వచ్చావా, మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? అందుకని ఒకవేళ కృతజ్ఞత లేకపోతే నిన్ను కూడా దేవుడు గుర్తుపెట్టుకోండి. ఎలాగో తెలుసా? కృతజ్ఞత లేని లిస్టులో అది చాలా ప్రమాదకరం, అది చాలా ప్రమాదకరం. నువ్వే లిస్టులో ఉండాలి తెలుసా? కృతజ్ఞత కలిగిన లిస్టులో ఉండాలి. ఆమేన్. ఈ వ్యక్తికి ఏం చేసినా ఈ వ్యక్తి నాకు కృతజ్ఞుడై ఉంటాడు, కృతజ్ఞత కలిగి సహోదరు ఉంటుంది అన్న భావన ప్రభువులో ఉండాలి మనల్ని గురించి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఎన్ని అద్భుతాలు పొందినా యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పే విషయంలో ఫెయిల్ అయిపోతారు. ఆరాధించరు, ఒక గంట దేవుని మహిమపరచరు, గంట ప్రభువుని ఆరాధించరు. చక్కగా స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞత హృదయాలతో, ప్రభువా నీవు చేసిన ఉపకారాలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనైనా, కృతజ్ఞత హృదయాలతో మా కుటుంబం అంతా నీ దగ్గరికి వస్తున్నాం ప్రభు, నేను ఆరాధిస్తున్నాం ప్రభు. కృతజ్ఞత కూడుకలు ఉండవు, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఉండవు, ఇంట్లో ప్రార్థనలు ఉండవు, దేవుణ్ణి స్తుతించడం ఉండదు. అలాగైపోయినాయి చాలామంది ఇళ్లలో. కృతజ్ఞత కుడుకులు కూడా పెట్టుకోండి ఇళ్లలో. దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేస్తే ఒక చిన్న కుడుకు పెట్టుకోండి ఇంట్లో. దేవునికి స్తోత్రం చెప్పండి.
మీ శక్తి సామర్థ్యాలు కొలదే చేసుకోండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి దేవునికి. అది చాలా యుక్తమైంది. దేవునికి స్తోత్రం. అది దేవునికి చాలా ఇష్టమైంది. స్తోత్రం కలుగునుగాక. కృతజ్ఞత కలిగిన వారు కృప వెంబడి కృపను పొందుకుంటారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే మేలు వెనకాల మేలులు వచ్చేస్తాయి. ఆశీర్వాదాలు వెనకాల ఆశీర్వాదాలు వస్తాయి. దీవెన వెనకాల దీవెనలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. ఒక మేలు చేసిన అధికారి మేలు పొందిన వాడి దగ్గర నుండి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆడు మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అని చెప్తాడా? చెప్పడా? థ్యాంక్స్ చెప్పనోడు అక్కడితో ఆగిపోతాడు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. మన అధికారి మనకి ఇంత మేలు చేశాడు కదా, ఒక అట్టిపళ్ళు స్వీట్ బాక్స్ పెట్టుకుని ఇంటికి వెళ్ళి అయ్యా థ్యాంక్స్ అండి అని చెప్తారు. ఆ స్వీట్ ఎంతసేపు ఉంటుంది, అట్టుపండు ఎంతసేపు ఉంటుంది? ఆ స్వీట్ తెచ్చాడు అట్టుపండు తెచ్చాడు అన్నది కాదు. ఆ వ్యక్తి నేను చేసిన మేలుకు తిరిగి నా దగ్గరకు వచ్చి నాకు కృతజ్ఞత చెప్పాడు. ఆ ఒక్కటే చూస్తాడు. మళ్ళీ ఆ వ్యక్తికి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎట్టి పరిస్థితులు ఏమీ ఆలోచించడు, ఖచ్చితంగా చేసేస్తాడు. అరే ఇటు కృతజ్ఞుడురా, చేసిన మేలు మర్చిపోనివాడురా. ఆ భావన పడితే ఎన్ని మేలులైనా చేస్తారు. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి నేను రైల్వే గేట్ వేస్తుంటే కారు ఆపి అప్పుడే జాంకాయలు కొనుక్కొని కారు నిండా అక్కడ ఆపితే ఒక కుర్రోడు వచ్చి తలుపు కొడుతున్నాడు, కిటికీ కొడుతున్నాడు. పశువులు కాపరి. సరే వెంటనే అద్దం దింపాడు, రెండు జాంకాయలు ఇచ్చాడు. జాంకాయలు ఎట్టుకుని పరిగెత్తాడు. పరిగెత్తి 5 నిమిషాల్లో 6 వేసుకొచ్చాడు. చుట్టూ ముగి ఈడుకు రెండు ఇవ్వండి అంటున్నాడు. కోపం వచ్చేసింది నాకు. అసలు ముందు ఇచ్చిన తర్వాత ఏం చేయలేడు? థ్యాంక్స్ అండి అని చెప్పేయాలి కదా. ఆడు కనీసం థ్యాంక్స్ లేదు, ఏం లేదు. ఇంకో 4 తీసుకొచ్చాడు. కొంతమంది అలా ఉంటుంది. ఒకటి ఇస్తే ఇంకోటి 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 లాగేసుకోవాలనే చూస్తారు, కానీ ఇచ్చిన దానికి మాత్రం కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత చెల్లించండి, దేవునిని స్తుతించండి, దేవునిని ఆరాధించండి, ఆయనను మహిమపరచండి. కుటుంబంలో కృతజ్ఞత కూడుకులు పెట్టుకోండి, మందిరంలో కృతజ్ఞతార్పణలు చెల్లించండి. దేవునికి చేయాల్సిన ప్రతిదీ చేయండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి 5 మాటలు. 1 2 3 4 5 దేవుని మహిమపరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 6వది యేసుని వెంబడించాడు. చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి. అదే వచనం తర్వాత లైన్ చదవండి. ఆయనను వెంబడించెను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనను వెంబడించెను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. అద్భుతం పొందిన తర్వాత ఎవరిని వెంబడించాలి? గట్టిగా చెప్పండి. దేవుడు ఆశ్చర్య కార్యం చేస్తే ఎవరు వెనకాల వెళ్ళాలి? దేవుడు వెనకాలే నడవాలి తప్ప మనుషులు వెనకాల వెళ్ళకూడదు. కొంతమంది అద్భుతం చేసేది ఒకళ్ళు, తిరిగేది ఇంకొకళ్ళు వెనకాల కదా. తినేది ఒక హోటల్లో, బిల్లు కట్టేది ఇంకో హోటల్లో. ఊరుకుంటారు అవతల. ప్రభు నీకు మేలు చేస్తే, ప్రభు అద్భుతాలు చేస్తే, ప్రభు వెనకాల తిరగడం మానేసి, ఆయన్ని వెంబడించడం మానేసి, మనుషుల్ని వెంబడించి, లోకాన్ని వెంబడించి, ఏమంటే దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటే జాగ్రత్త. ఏ రీతిగా ఉందో నీ పరిస్థితి ఒకసారి ఆలోచన చేయి. ప్రభువుని వెంబడిస్తున్నావా లేదా? వెంబడించాలి, ఆయన వెంబడించాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన వెంబడించాలి, ఆయన కార్యాలను వెంబడించాలి, ఆయన పనులను వెంబడించాలి. ఆయన కొరకు మనం కష్టపడి దేవుని కొరకు పనులు చేసేవాళ్ళుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక ఏసై వెనకాల వెళ్ళిపోయాడు అంతే. ఎడుకునే బుద్ధి నాకు వద్దు, ఎడుకునే జీవితం నాకు వద్దు, ఈ చెప్పొద్దు, ఈ కర్రొద్దు, ఈ బట్టొద్దు, ఏమొద్దు, అన్ని ఇసిరేయి, నువ్వు ఉంటే నాకు చాలు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యేసయ్య అద్భుతాలు చేసేవాడండి. ఆయన వెనకాల తిరిగి కొలది అద్భుతాలు చేస్తాడు. అసలు ఆయనే మనతో ఉంటే అద్భుతాలే మనతో ఉన్నట్టు. ఆమేన్ చెప్పండి. ఆయనతో మనం ఉంటే మన జీవితంలో అన్నీ సాధ్యమే. ఏమండి అప్పుడప్పుడు అడిగేది ఎవరో గెస్ట్లు అడుగుతారు, మనం అడగకూడదు. ఆయన మన నాన్న. ఆమేన్ చెప్పండి. ఆయన మన డాడీ. ఆమేన్ చెప్పండి. ఆయన మనకు సొంతోడు. ఆమేన్ చెప్పండి. ఆయన మన దేవుడు, ఆయన నా ప్రభు. ఆమేన్ చెప్పండి. ఇక ఆయన్ని వెంబడించేవాడు అయితే ఈ ఫీలింగ్ ఉంటుంది నీకు. నువ్వు వెంబడించకుండా అప్పుడప్పుడు వచ్చే వ్యక్తి అయితే గెస్ట్ లాంటి ఫీలింగ్ ఉంటుంది. గెస్ట్ లాంటి ఫీలింగ్ ఉండకూడదు నీకు. నువ్వు అతిథివి కాదు. యేసు ప్రభు నీకు అతిథిగా ఉండకూడదు, అధిపతిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆయనే నీకు అధిపతి అయితే నీకు ఏది కావాలో తీసుకుంటావు.
నీకు ఏది కావాలో అది అడిగేస్తావు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎవరైనా కొడుకు రొట్టెని అడిగితే పామునిస్తాడా? ఇవ్వడు కదా. అడిగితే రాతినిచ్చునా? ఇవ్వడు. స్తోత్రం కలుగును గాక. తండ్రి ఈ లోకపు పిల్లలకు అడిగిన ప్రతి ఈవునిస్తే మన పరమ తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన అడిగిన వారికి ఎందుకు కాదంటాడండి? కాదనడు. ఆయన తండ్రి. మొదట ఆయనను తండ్రిగా చేసుకోండి, ఆయన వెనకాల వెళ్ళిపోండి. స్తోత్రం కలుగును గాక. మొదట ఆయనను తండ్రిగా చేసుకొని ఆయన ఫాలో అయిపోండి, ఆయన వెంబడించండి. ఆయన ఎవరైతే వెంబడిస్తారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుని వెంబడించే లిస్టులో ఉన్నావా? మేలు పొందిన తర్వాత, అద్భుతం పొందిన తర్వాత, ఆశ్చర్యకార్యం పొందిన తర్వాత నీ జీవితం ఆయనకు అంకితం చేసేయాలి. నా ఉద్యోగం తర్వాత దేవుడే. స్తోత్రం కలుగును గాక. నా పని టైము ముగించిన వెంటనే ఎవరు గుర్తు రావాలి? యేసే గుర్తు రావాలి. వెంటనే పనులు చేసేసుకోవాలి. వెంటనే యేసు దగ్గరికి వచ్చేయాలి. ఆమేన్. వెంటనే యేసేని ఆరాధించాలి. వెంటనే యేసే సన్నిధిలో కొలవాలి, ఆయన మహిమపరచాలి. గొప్ప శక్తిని పొందుకుంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసును వెంబడించాడు. చెప్పండి ఈ మాట. యేసును వెంబడించాడు. మనం కూడా యేసును వెంబడించాలి. ఇక చివరి మాట, ఇతరులను ప్రభావితం చేశాడు. చెప్పండి, ఇతరులను ప్రభావితం చేశాడు. ఆయన స్వస్థత పొందడమే కాదు, ఆయన స్వస్థతను చూచి అనేకులు ఆయనను మహిమపరిచారట. 43వ వచనంలో చివరి మాట, ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. నీ జీవితంలో జరిగిన అద్భుతం అనేకులు ప్రభువును స్తుతించేదిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. నీ ఒక్కడికే ఉపయోగకరంగా కాదు, అనేకులకు ఉపయోగకరంగా మారిపోవాలి. నీ అద్భుతం 10 మంది ఆరాధికులను తయారు చేయాలి. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో అసాధ్యమనబడిన కార్యం సాధ్యమైతే అది చూసిన అన్యజనులు దేవుని మహిమపరచాలి. ఆమేన్ చెప్పండి. అది చూసిన చుట్టుపక్కల వారు నిజమైన దేవుడు అని చెప్పాలి. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో పడిపోతే వారు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడని ప్రజలు ఆయన ఆరాధించారు. స్తోత్రం కలుగును గాక. దానియేలు సింహపు గుహలోనికి వెళ్ళి తిరిగి బయటకు వచ్చిన తర్వాత రాజు విధించిన శాసనం ఏంటి తెలుసా? దానియేలు దేవుడే పూజ్యార్హుడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నీ జీవితంలో ఒక అద్భుతం పొందిన తర్వాత నీ ఇంటి పక్క వాళ్ళు ఊరికి నిన్ను చూసి మందిరానికి వచ్చేయాలి. మాట్లాడరే? ఆమేన్ చెప్పండి. నేను ఏమంటున్నానంటే మత ప్రచారం చేయకండి, అద్భుతాలు కనపరచండి. స్తోత్రం చెప్పండి. అసలు నోటి మాటతో పని లేకుండా యేసయ్య శక్తిని చూసి యేసే దగ్గర పరిగెత్తుకు రావాలి. స్తోత్రం చెప్పండి. అలాంటి కార్యాలు మీ ఇంట్లో జరుగుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఈరోజు ఇలాంటి అద్భుతం చేశాడండి నా దేవుడు మా ఇంట్లో. యేసయ్య మీద విశ్వాసంతో ప్రజలు ఆయనను స్తుతించాలి, వెంబడించాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అనేకులను ప్రభావితం చేసే విశ్వాస జీవితం నీలో ఉండాలి. నీ జీవితంలో జరిగే అద్భుతాలు నీ ఇంటి వారికి మాత్రమే కాదు, అనేకులకు అది ఆశీర్వాదకరంగా మారిపోవాలి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ విశ్వాస జీవితం ఎలాగ ఉండాలంటే ఇతరులను ప్రభావితం చేసే విశ్వాస జీవితంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎలాగుంటున్నాం? ఓ విశ్వాసి, మన బ్రతుకు ఎలాగుంది, మన జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలించుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మన హృదయాలు దేవుని వైపుకు త్రిప్పి ఒక నిజమైన విశ్వాసిగానే మనం ఉంటున్నామా లేదా పరీక్షించుకుని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ కుడి హస్తం పైకెత్తండి. సమయమును పోనవ్వకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన శబ్దాలు వినబడుతున్నప్పుడే, ఆయన గురించిన మాటలు సాక్ష్యాలు వినబడుతున్నప్పుడే పరుగులు పెట్టాలి. దేవుని సన్నిధికి పరుగులు పెట్టాలి. ఇక సమయాన్ని వృధా చేయకూడదు. ఆత్మ సంబంధమైన శబ్దం నేను ప్రభు దగ్గరికి నడిపించాలి, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. వివేకంగా ఉంటున్నావా? ఆ వ్యక్తి ఆ శబ్దముతో ఎంత వివేకవంతుడిగా యేసును కనుగొన్నాడు, అలాంటి వివేకం నీలో ఉందా? ప్రభా, వివేకాన్ని మాకు, మా కుటుంబానికి దయచేయండి. సమయాన్ని పోనవ్వకుండా సద్వినియోగం చేసుకుని అజ్ఞానులు కాక జ్ఞానులు నడుచుకోవడానికి సహాయం చేయండి. విజ్ఞాపన చేసిన ఆ గుడ్డి వ్యక్తిలాగా ఆయన దగ్గరకు వచ్చి నన్ను విజ్ఞాపన చేస్తున్నావా? అడుగుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ స్వరం యేసుకు వినపడుతుందా? ఎవరేమనుకుంటారని ఆలోచిస్తున్నావా?
మూడవది, ఆటంకాలు అధిగమించిన ఆ వ్యక్తి వలె మన ప్రార్థన జీవితం ఉంటుందా? ఆటంకాలు అధిగమించాడు. ఎవరిని కేకలు వేసినా, ఎవరిని ఎదురు మాట్లాడినా అతను మాత్రం మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేసి యేసయ్యను ఆపగలిగాడు. నీ ప్రార్థన జీవితం అలాగుందా? నీ విశ్వాస జీవితం అలాగుందా? పాత వాటిని విడిచిపెట్టాడు, గుడ్డను పారవేశాడు, పాత రోత స్వభావాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరకు వస్తున్నావా? అద్భుతాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవునిని మహిమపరుస్తున్నావా? అద్భుతం పొందిన తర్వాత యేసుని వెంబడించాడు, నువ్వు వెంబడిస్తున్నావా యేసుని? ఆ క్షణం వరకే యేసు దగ్గరకు వచ్చి అద్భుతం పొందిన తర్వాత విడిచిపెట్టేస్తున్నావా? ఇతరులను ప్రభావితం చేశాడు తన అద్భుతం ద్వారా, నీవు చేస్తున్నావా? నిన్ను బట్టి ఎంతమంది అన్యజనులు ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభువును మహిమపరుస్తున్నారు. ఆలోచన చేయి. ప్రభువా నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, ప్రియ పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం మా మధ్య ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన నీ ప్రేమ కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఒక విశ్వాసిగా ఎలాంటి విశ్వాస క్రియలు మాలో ఉండాలో ఆ గుడ్డి వాణిని గూర్చి 7 మాటలు మాతో మాట్లాడారు. మీకు వందనాలు తండ్రి. మా ఆధ్యాత్మిక జీవితాలు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునే రీతిగా, విజ్ఞాపన చేసే రీతిగా ప్రభువా మా బ్రతుకులు ఉండగలిగినట్లు సహాయము చేయండి. ఆటంకాలను అధిగమించే వారుగా మా బ్రతుకులు ఉండాలి నాయన. పాత వాటిని విడిచిపెట్టే వారుగా మేము జీవించాలి ప్రభు. నిన్ను స్తుతించే వారిగా ఉండాలి. ఇదిగో ప్రభు, నిన్ను వెంబడించే వారిగా ఉండాలి. మమ్మల్ని బట్టి అనేకులు నీ సన్నిధానములు ఆరాధించే వారిగా మార్చబడాలి. అలాంటి ఆధ్యాత్మిక జీవితం మాకు దయచేయండి. నీ మాటలు విన్న ప్రతి హృదయములో నీ కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 8008777444.